హలో అండి. పెసర లడ్డూలు. ఈ పెసర లడ్డూలు నేను పెసరపప్పుతో చేస్తున్నాను. ఇంకొక వీడియో పెసలతోటి కూడా చేశాను. అది లాంగ్ వీడియో చేశాను. డిస్క్రిప్షన్ ఈ లింక్ అనేది ఇక్కడ ఇస్తున్నాను. ఇది పెసరపప్పుతో చేశాను. పెసరపప్పు ఒక కప్పు తీసుకుంటే ఒక 2 స్పూన్స్ బియ్యం కూడా తీసుకుని రెండింటిని సిమ్లో పెట్టుకుని నిదానంగా సన్నని సెగ మీద వేయించాలి. వేగి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటి పొడి చేసేసుకుని దీనిలోనే మనం బెల్లం కూడా వేసుకుని, బెల్లం ఒకటికి ఒకటి వేసుకోవచ్చు, లేదు ఎక్కువ తీపి తినము అనుకుంటే 1 గ్లాస్ పెసరపప్పు అయితే 1/2 గ్లాస్ బెల్లం వేసుకోవచ్చు. నేను ఒకటికి ఒకటి వేశాను. ఇది మెత్తగా నలిగిపోయింది. 2 కూడా నలిగిపోయిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం కాగపెట్టి చల్లార్చిన నెయ్యిని కూడా వేసేసుకుని మొత్తం కలిపేసేసుకుని ఉండలుగా చుట్టుకోవాలి. ఈ పెసర లడ్డూలు అనేది మనకి హెల్త్కి చాలా మంచిది. జుట్టు బాగా ఒత్తుగా పెరగాలనుకునే వాళ్ళు రోజు ఈ పెసర లడ్డూలు తీసుకుంటూ ఉంటే జుట్టు అనేది చక్కగా పెరుగుతుంది హెల్తీగా. అలాగే చిన్నపిల్లలకు కూడా, ఎదిగే పిల్లలకు కూడా ఈ పెసర లడ్డూలు చాలా బలమైనవి, అలాగే తొందరగా జీర్ణమవుతాయి. మినప సున్నుండలు ఎలా చేసుకుంటామో ఈ పెసర సున్నుండలు లేదంటే పెసర లడ్డూలు కూడా అలాగే చేసుకోవచ్చు. ఇవి చాలా తొందరగా డైజెస్ట్ అవుతాయి, అలాగే చాలా హెల్దీ, అలాగే చాలా చాలా టేస్టీ, చాలా కమ్మగా ఉంటాయి. నేను పెసలతో చేసిన లడ్డూలది వీడియో, లాంగ్ వీడియో చేశాను. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా అది కూడా కావాలంటే డీటెయిల్డ్గా అది చూస్తూ చేయొచ్చు. ఇదొక టేస్ట్ అదొక టేస్ట్లో ఉంటాయి. కావాలంటే మనం వీటిలో కూడా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు, జీడిపప్పు, కిస్మిస్ ఇలాంటివి. నేనైతే ఇందులో ఏమీ వేయలేదు. చాలా చాలా కమ్మగా ఉంటాయి ఈ పెసర లడ్డూలు. 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.